రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటున్నారా? మీ పార్టీ ఏమని డిసైడ్ చేసింది? మేమేం డిసైడ్ చేయలేదు. 42% మేము ఏం డిసైడ్ చేసామో అన్ని నిలబెట్టుకున్నాం. 42%. మేము ఏం డిసైడ్ చేసుకున్నామో అన్ని నిలబెట్టుకున్నాము. నువ్వు డిసైడ్ చేసుకుంది నువ్వు నిలబెట్టుకో. నువ్వు డిసైడ్ చేసుకుంది ఏది నిలబెట్టుకోకపోతే ఇక్కడ నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నిలబెట్టకపోతే రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో మీ పార్టీ కూడా మద్దతు మీకు తెలియదా? మీకు తెలియదా? సుప్రీంకోర్టులో ఏం జడ్జ్మెంట్ ఉంది తెలియదా? 50% క్యాప్ దాటొద్దని అయిపోయింది కదా. అది ఏం మొల్లినాడే చెప్తాడు కదా దేశంలో. రాజ్యాంగ సవరణ చేస్తే అవుతుంది అని అంటున్నారు. రాజ్యాంగ సవరణ మరి ఏం బీకిండ్రు మీరు? 80 ఏళ్ళ ఎన్ని ఏళ్ళు ఉన్నారు మీరు? 78 ఏళ్ళ ప్రవర్లా ఏం బీకిండ్రు అంటున్నా? వాళ్ళు ఓడగొట్టిరు అందుకే జనం. వాళ్ళు ఓడగొట్టిరు అందుకే. సరే జనం డిసైడ్ చేస్తారు. నువ్వెవరు? ఇప్పుడు మీరు జనం డిసైడ్ చేస్తారు కదా. 15 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళు ఉంటాం, ఇంకా 15 ఏళ్ళు మేమే ఉంటాం. మీరు అధికారంలో ఉన్నారు కదా. జనాలు ఓవర్ అమాయకులు గారు. మేము ఏం జనాలకు చెప్తామో మేము అది చేస్తాం. జనాలు నోట్లు అడుగుతాం, వాళ్ళు మాకు వేస్తారు. అది నువ్వు చూపెట్టు నీ ఛానల్లో.